I've been wanting some. హే గైస్, సో ఈ వ్లాగ్ వచ్చేసేసి మా మమ్మీ బర్త్డే వ్లాగ్ అనమాట. సో సెలబ్రేషన్, మా మమ్మీ బర్త్డేకి సెలబ్రేషన్ అంతా ఈ వ్లాగ్లో నేను కవర్ చేస్తానన్నమాట. సో ఈ వ్లాగ్ ఏంటంటే బ్రూ బస్ వ్లాగ్ ఉంది చూడండి. సో ఆ వ్లాగ్కి కంటిన్యూషనే, ఎందుకంటే మేము బ్రూ బస్కి వెళ్ళిన వెంటనే ఇటు వెళ్ళిపోతున్నాము. మా మమ్మీ బర్త్డే అక్టోబర్ 11, సో అక్టోబర్ 10th ఈరోజు. సో కొన్ని పర్చేస్ చేయాలి నేను మమ్మీ బర్త్డేకి. ఆల్రెడీ కొంచెం డెకార్ కొనేసుకున్నాను, ఆన్లైన్లో పెట్టాను యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు కేక్ పర్చేస్ చేయాలి అండ్ ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. జిత్తు హాయ్ చెప్పు. హాయ్. లైట్ వేయలేదు మేము, సో ఎస్ ఇప్పుడు లైట్ వేసాము. అండ్ హీఈస్ జిత్తు. లాస్ట్ వ్లాగ్లో మీ పరిచయాలు అయిపోయినాయి కదా ఆల్మోస్ట్. సో ఎస్, ఇదైతే మా మమ్మీ బర్త్డే వ్లాగ్ అనమాట. అండ్ ఏ ఫ్లేవర్ తీసుకోవాలో అవన్నీ కూడా నాకు డౌట్. యాక్చువల్లీ ఇంట్లో ట్రై చేశాను నేను కేక్. ట్రై చేయడం అంటే చేద్దాం అనుకున్నాను, కానీ టైం కుదరలేదు యాక్చువల్గా. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే నేను అంత ప్రోని కాదు కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యలేను. తెలిసిన ఇక్కడ ఒక షాప్ ఉంటే, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. చూద్దాం. యా, ఫ్లేవర్ అదంతా కూడా నేను అక్కడికి వెళ్ళినాక వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ బ్యాటరీ వాజ్ డెడ్, నా కెమెరా బ్యాటరీ అయిపోయింది అంతా, ఆల్మోస్ట్ చచ్చిపోవడానికి రెడీగా ఉందన్నమాట నా కెమెరా బ్యాటరీ. సో ఎస్, అండ్ ఇంటి దగ్గర మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఒకవేళ ఇప్పుడైతే డెడ్ అయిపోతే కెమెరా బ్యాటరీ. బాయ్, నాట్ బాయ్, ఓకే, సీ యూ ఇన్ ద కేక్ షాప్. యా. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ బేకరీ. సో విజయవాడలో జస్ట్ బేక్లో తీసుకుంటున్నాను ఇప్పుడు కేక్ అనేది. యాక్చువల్గా మేము ½ కేజీ తీసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళి ½ కేజీ అడుగుతున్నాను అక్కడ. అండ్ కస్టమైజేషన్కి ఏమన్నా అంటే కప్ కేక్స్ కస్టమైజేషన్ అట్లా ఏమన్నా కుదురుతుందా అని చెప్పి అడుగుతున్నాను ఒక 2-3 అవర్స్లో. లేదు మేడం కుదరదు, అట్లా మీరు 1 డే ముందు చెప్పాలి, లేదంటే 2 days ముందు చెప్పాలి అన్నారు. అయినా కూడా ½ కేజీ తక్కువ ఉంటాయంట కస్టమైజేషన్కి. సో 1 kg మ్యాక్సిమం ప్రిఫర్ చేయాలి కస్టమైజేషన్కి అని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తుంటే లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూసారా. నాకు లైక్ అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. బట్ మనం ఒక్కటే తీసుకోవాలి కదా, ఎందుకంటే మా ఇంట్లో కేక్స్ తినరు. మా డాడీ అస్సలు ముట్టుకోరు, మా మమ్మీ కూడా తినరనమాట. సో తినేది నేను ఒక్కదాన్ని. నేను కేక్ అంతా తింటే ఇంకా లావ్ అవుతారని చెప్పి కంట్రోల్ చేసుకొని ఇంకా ½ కేజీ తీసుకున్నాను అనమాట ఫైనల్లీ. అండ్ మన ఫ్లేవర్ కూడా ఏం తీసుకున్నాను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. చాలా ఆలోచిస్తున్నాను, ఎలాగో కస్టమైజేషన్కి ఆప్షన్ లేదు కాబట్టి ఏదో ఒకటి మంచిది తీసుకోవాలని ఫైనల్గా బ్లూబెర్రీ సెలెక్ట్ చేశాను. బ్లూబెర్రీ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే చాక్లెట్ ఇష్టం లేని వాళ్ళు, లైక్ వెనీలా ఫ్లేవర్స్ ఇష్టం లేని వాళ్ళు అయితే డెఫినెట్గా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది బ్లూబెర్రీ కేక్. మన కేక్ ఇదిగోండి వచ్చేస్తుంది. హ్యాపీ బర్త్డే మామ్. బ్లూబెర్రీ కదా అండి, బ్లూబెర్రీ తీసుకున్నాం. మా మమ్మీకి ఎక్కువ చాక్లెట్ ఇష్టం లేదు, అందుకే. ఇది బాగుంది. ఈ వద్ద చిన్నపిల్లలకి లా ఉన్నాయి. ఇంకా ఇదంతా పింకా, గ్రీనా, వైటా? పింకే బాగుంది. పింక్ ఇవ్వను.
బాయ్ అక్క. బాయ్ జిత్తు, జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? బాయ్. హలో గైస్, సో మా మమ్మీ ఇప్పుడు పడుకున్నారనమాట కొంచెం ఎర్లీగా, అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 11 అయిపోయింది. సో ఐ హ్యావ్ టు లైక్ డెకరేట్ చేయాలి. మా డాడీ నేను చేస్తున్నాం అనమాట. క్విక్గా డెకరేట్ చేసేస్తాము. సో అది కూడా కొంచెం టైం లాప్స్ పెట్టేస్తాను చూడండి. మధ్య మధ్యలో కొంచెం మాట్లాడుతూ ఉంటాను. అసలు టైం లేదు, యాక్చువల్గా టైం ఉంటుంది అనుకున్నాం కానీ టైం లేదు. అండ్ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలియదు, నేను మాట్లాడేది ఇప్పుడు మీకు. అండ్ యా, లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. సో డెకరేటింగ్ స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఫ్రీగా ఉండడానికి నేను వెనకాల ఇలా పెట్టేసేసాను, ఫ్రీగా ఉంటుంది కదా మొత్తం డెకరేట్ చేయడానికి. సో అలా పెట్టాను అనమాట. దీస్ ఆర్ ఆల్ ద ఐటమ్స్. ఇప్పుడు అవన్నీ బెలూన్స్ అన్నీ ఊది ఏదో కొంచెం చిన్నగా చేస్తున్నాను, కానీ కరోనా టైం కదా, ఎవరిని పిలవట్లేదు కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ లైక్ సింపుల్గా చేసేస్తున్నాను. సో మొత్తం క్విక్గా బెలూన్స్ అన్నీ ఊదేసేసి డెకరేట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. అబ్బా, ఎంత ఈజీగా అయిపోతుందో అనుకుంటున్నారు కదా, అంత లేదు. టైం లాప్స్ చూస్తుంటే నాకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది, బట్ కాదు. అండ్ యాక్చువల్గా ఇక్కడ నేను మెన్షన్ చేయాలి, నేను కానీ టైం లాప్స్ పెట్టాను కాబట్టి నేను మాట్లాడుతుందేం మీకు వినిపించదు. సో నేను అక్కడ చెప్తున్నాను అనమాట, యాక్చువల్గా మర్చిపోయి చెప్తున్నాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఏం కొన్నాను అమెజాన్లో, ఎందుకు అంత ఫాస్ట్గా అయిపోయింది, అంటే ఈజీ అయిపోయింది అనమాట నా పని యాక్చువల్గా. అంటే ఇప్పుడు నాకు 1 అవర్ తీసుకున్న వర్క్, ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ లేకపోతే లైక్ ఇలా బెలూన్ పంప్ అన్నా, లేదంటే అక్కడ చిన్న క్లిప్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బెలూన్ మనం మొత్తం ఎయిర్ బ్లో చేసేసినాక ముడేస్తాం కదా లాస్ట్లో దాన్ని టై చేయడానికి, అక్కడ నేను బెలూన్ క్లిప్స్ తీసుకున్నాను అనమాట. జస్ట్ ఆ క్లిప్ పెడితే సరిపోతుంది మనకి. అది చాలా హెడేక్ కదా, ఇట్స్ ఎ పెయిన్, రియల్ పెయిన్. ఎందుకంటే అలా ముడివేసేటప్పుడు మన ఫింగర్ చాలా పెయిన్ వస్తుంది. అది లేకుండా నేను బెలూన్ క్లిప్స్ తీసుకున్నాను అనమాట. నేను లింక్ కూడా అటాచ్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. దాట్ వాజ్ ఏ లైఫ్ సేవర్. నేను నిజంగా చెప్తున్నా, ట్రస్ట్ మీ, అది మీరు కొనుక్కోండి, యూ విల్ థ్యాంక్ మీ లేటర్. నేను సీరియస్గా చెప్తున్నా. అండ్ ఆల్సో డబల్ సైడెడ్ టేప్ తీసుకున్నాను. సో చాలా ఈజీ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్ ఫర్ ద వాల్. అండ్ యా, ఫైనల్లీ డెకరేషన్ అంతా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మా మమ్మీ ఆ బెలూన్ సౌండ్లకి లెగుస్తుంది అనుకున్నాను, అలానే లెగిసింది. బట్ బయట అయితే మేము ఏం చేసాము చూడలేదు, చూద్దాం మా మమ్మీకి నచ్చుతుందో లేదో. అండ్ మీకు డెకరేషన్ కూడా ఒకసారి చూపిస్తాను. అండ్ ఇంకొకటి చూపించాలి మీకు అంతకన్నా ముందు. దిస్ వాజ్ అ పిల్లో. నేను లాస్ట్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాను మా మమ్మీకి. ఇదేంటంటే మా ఫ్యామిలీ ప్రింట్ ఉంటుంది, ఇటు సైడ్ మా మమ్మీది నాది ఉంటుంది అనమాట. దీనికి లైట్ కూడా వెలుగుతుంది. ఐ విల్ షో యూ. యా, ఇక్కడ ఉంది. సో ఇలా ఉంటుంది అది. మీకు లైట్ ఆఫ్ చేశాను కావాలని, ఇలా కనిపించాలని. సో ఇట్లా అంటే ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇది ఆన్ చేస్తే మనకి లైట్ అనేది వెలుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ లైక్ దిస్, ఇలా కనిపిస్తుంది లైట్ వచ్చి. బాగుంది కదా. నేను ఎక్కడ ఆర్డర్ చేశానో నాకు లైక్ డీటెయిల్స్ దొరికితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఏ వెబ్సైట్లో కొన్నాను. సో ఇది కూడా అక్కడ పెడుతున్నాను డెకరేషన్ దగ్గర. యా, సో బెలూన్స్ అన్నీ పెట్టేసి నాకు అనిపించింది ఇంకొక బెలూన్ సెట్ తీసుకుంటే బాగుండేది కదా, సరిపోలేదు కిందన్నీ అని చెప్పి అనుకున్నాం. సో ఇంకా పెటల్స్ తెప్పించడం మంచి పని అయింది, ఊరికే డెకార్కి బాగుంటుందని తెప్పించాను. సో సింప్లీ వీ హ్యావ్ డెకరేటెడ్ లైక్ దిస్. హ్యాపీ బర్త్డే మామ్. ఇవన్నీ కూడా ఈ ఫాయిల్ బెలూన్స్ అంటారు అనుకుంటా. ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ అక్కడ చివర కార్నర్కి వచ్చేసరికి దాట్స్ పిల్లో. మీకు ఇందాక చెప్పాను కదా, వీఆర్ ట్రయింగ్ టు స్టిక్ ఇట్. ఇలా ఎల్ఈడీస్ అన్నీ కూడా ఇలా పెట్టేసాము స్క్రీన్ చుట్టూ. అండ్ వచ్చేసేసి మేము ఒక చిన్న టేబుల్ వేసాము, ఆ టేబుల్కి చుట్టూ బెలూన్స్ ఇలా పే చేసేసాము. దెన్ రోజ్ ఫ్లవర్ పెటల్స్ మొత్తం అక్కడ జస్ట్ అలా ర్యాండమ్గా చల్లేసామన్నమాట. సో దిస్ ఈస్ హౌ వీ డెకరేటెడ్ ఫర్ మై మామ్ బర్త్డే. మా డాడీ నేను చేసామన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈజ్ లైట్స్ ఆఫ్ చేస్తే. హ్యాపీ బర్త్డే మామ్. అండ్ బెలూన్స్కి కింద అలా డెకరేటివ్ రిబ్బన్ అంటారు కదా, సో అది కూడా పెట్టాము ఊరికే. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇలా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు అక్కడ కేక్ పెట్టేస్తాము. సో ఎస్, దిస్ ఈస్ ద కేక్.
ఇట్స్ బ్లూబెర్రీ కేక్. మీరు ఇందాక చూసారు కదా బేకరీలో తీసుకురావడం. యప్. మా మమ్మీది కానీ నేను పెట్టుకుంటున్నాను. కమాన్ మామీ. హ్యాపీ బర్త్డే. తెచ్చాను ఎప్పుడోలే. హౌ ఇస్ దిస్? కమ్ ఆన్, గో ఇన్ ద మిడిల్. మధ్యలోకి వెళ్ళు. కమాన్ వెళ్ళు, మధ్యలోకి వెళ్ళు. హ్యాపీ బర్త్డే టు యూ. కమాన్, ఎంటర్ అవ్వండి. ఎలా ఉంది నీకు? డెకరేషన్ బాగుందా? బాగుంది. నచ్చిందా? ఈ కరోనా టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు? ఎప్పుడు వెళ్ళావు? ఎలా తెచ్చావు? అలా తెచ్చేసాను. నేను హాల్లోనే ఉన్నా కదా, నాకు కనపడలేదు కదా. ఇది అదే కదా మరి సర్ప్రైజ్ అంటే. ఇది భలే ఉంది. నీ కిరీటాన్ని పెట్టుకోవచ్చు కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి. ధరించు, లేకపోతే నువ్వు వెళ్ళి పెట్టుకొని. ఏంది సో నా- మై డాడ్ ఈస్ తెలియకుండానే- కీపింగ్. నాకు తెలియకుండానే మ్యాచింగ్ మీద పెట్టేస్తా. ఓ మ్యాచింగ్ అనుకోకుండా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అసలా ఇవన్నీ టచ్ చేయకూడదు బయట. ఎందుకు తెచ్చావు? ఇవన్నీ టచ్ చేయకూడదంటే సరే ఈ ఒక్క రోజుకి టచ్ చేసేసాయి. తర్వాత ఇంకొల్లేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. హే గైస్, సో వీడియో అయితే ఏం చేసేస్తున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ 1 o'clock. సో అందుకని తీసేస్తున్నాం అనమాట మొత్తం. అండ్ మా మమ్మీ డాడీకి ఇద్దరికి నిద్ర వస్తుంది. అండ్ పొద్దున టెంపుల్కి కూడా వెళ్ళాలన్నమాట. అది రేపటి ప్లాన్లో ఉంది. అండ్ యా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే యూ నో వాట్ టు డూ. మీ అందరికీ తెలుసు కదా. గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, కామెంట్ అండ్ షేర్. Oh, already it is lovely. As you are lovely done the program, please subscribe. Thank you. ఓకే, Have a nice time. one of my lovely subscriber is asking you to subscribe you to my channel. So subscribe చేసుకోండి. #explore ని అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి so that you'll never miss an update from me. అండ్ దీని తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్ కూడా ఇక్కడ నుండి కొంచెం రెగ్యులర్ గానే. అండ్ యా, మళ్ళీ ఇంకోసం వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు And thank you for the upcoming subscribers. ఓ అప్కమింగ్ సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ అంట. Okay. యప్, సో లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్. బాయ్. Bye bye.